ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణ 5 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో A1 రాజకేశిరెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విచారించారు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు. స్కామ్ లో నలుగురి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. వసూలు చేసినటువంటి డబ్బుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు అని సిట్ చీఫ్ ప్రశ్నించారు. లగ్జరీ కార్లు ఎవరి కోసం కొనుగోలు చేశారని క్వశ్చన్ చేశారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చినటువంటి డబ్బుల గురించి బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఆరా తీశారు. 2019 నుంచి 2024 సమయంలో నిందితులు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల వివరాలను రిజిస్టర్ శాఖ నుంచి సేకరించింది సిట్. స్కామ్ లో విచారణ 5 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో A1 రాజకేశిరెడ్డితో పాటు మిగిలిన ముగ్గురిని కూడా సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 5 గంటలుగా కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. వారి డబ్బు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, కొన్నటువంటి లగ్జరీ కార్ల గురించి, అలాగే కుటుంబ సభ్యుల వ్యాపారాల గురించి కూడా ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏ విషయాలు విచారణకు వచ్చాయి? ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక నిందితుల విచారణ అయితే విజయవాడ సిట్ కార్యాలయంలో అయితే కొనసాగుతూ ఉంది. సిట్ చీఫ్ అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబే నేరుగా నలుగురు నిందితుల్ని కూడా విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం 9 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి డిస్టిలరీస్ దగ్గర నుంచి అదేవిధంగా మద్యం సరఫరాదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని సిట్ ఇప్పటికే విచారణలో కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రిటైర్డ్ IAS ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు కూడా వేరువేరు మార్గాల్లో పెట్టుబడులు పెట్టారనే అంశానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే అంశాలను వీళ్ళ నుంచి తెలుసుకోవాల్సి ఉంది. విచారణలో కీలక వివరాలు, ఈ డబ్బు మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టారో, ఆస్తులు కొనుగోలు చేశారనే విషయాలకు సంబంధించి కూడా వీళ్ళ ముగ్గురి దగ్గర కూడా సమాచారం ఉందనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు స్పష్టంగా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ వివరాలు కనుక్కోవడానికే కస్టడీకి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశామని కూడా చెప్పిన నేపథ్యంలో 2019 నుంచి 24 వరకు ఖరీదైన ఆస్తులు, ఖరీదైన కార్లని కొనుగోలు చేశారు. కొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు కూడా ఈ డబ్బునంతటిని కూడా పెట్టారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నిందితుల నుంచి అయితే సిట్ అధికారులు చేస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య సమయంలో కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన వివరాలను అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా ఇప్పటికే సేకరించి వీటన్నిటి వివరాలను కూడా నిందితులకు చూపిస్తూ కూడా ప్రశ్నలు వేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో 5 రోజుల పాటు ఈ సిట్ బృందాలు కూడా నిందితులకు సంబంధించిన కుమారులు, అదేవిధంగా బంధువులకు సంబంధించిన వ్యాపార సంస్థల్లో పెట్టుబడుల మీద కూడా కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో మళ్లించిన డబ్బుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా నిందితుల్ని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిన డబ్బులు కూడా మళ్లించినట్టుగా గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించిన వివరాలను నిందితుల నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అటు సిట్ చీఫ్ తో పాటుగా సిట్లో ఉన్నటువంటి ఇతర అధికారులు అయితే నిందితుల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. 6 వరకు అయితే విచారణకు సంబంధించి కూడా సమయం న్యాయస్థానం కేటాయించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో 1 గంట తర్వాత ఈ విచారణ అయితే ముగియబోతుంది. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి సబ్ జైలుకైతే నిందితుల్ని తరలిస్తారు. రేపు ఉదయం మళ్ళీ 2వ రోజు కస్టడీకి అయితే వీళ్ళని తీసుకొని విచారించబోతా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.